2024 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమనే ఆక్రోశాన్ని జగన్ నెలల గడుస్తున్నా మర్చిపోవడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు తీసేయాలని కోర్టులో కేసు వేయడం, ప్రభుత్వ వాహనాలను సినిమా అవసరాల కోసం వాడుకున్నారంటూ కేసు వేయడం, రాజోలు పర్యటనలో పవన్ అనని మాటలను కూడా అన్నట్లుగా తెలంగాణ బీఆర్ఎస్ లోని రెడ్డి నేతలతో తిట్టించడం లాంటి కుట్రలు చేస్తూ వస్తున్నారు. కానీ వాటిని డిప్యూటీ సీఎం చాలా ఓర్పుగా తిప్పికొడుతున్నారు. అయితే కుట్రల్లో భాగంగా అసందర్భమైన లోక్సభలో వైసీపీ అరకు ఎంపీ తనూజా రాణితో జగన్ ఓ ప్రశ్న అడిగించారు. ఆ ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న అడగడం ద్వారా జగన్ ఎలా నవ్వులు పాలయ్యాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఏదో ఒక ప్రశ్న లేవనెత్తాలని చూసిన వైసీపీ ఎంపీలకు ఏమీ తోచలేదు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లను మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. అది మనసులో పెట్టుకున్న పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఇరికించేలా ఏదో ఒక ప్రశ్న అడగాలంటూ వైసీపీ అరకు ఎంపీ తనూజారాణికి చెప్పారు. ఆమెకు ఏం అడగాలో తోచక ఏపీలో పంచాయతీ నిధులు సర్పంచుల ఖాతాల్లో పడ్డాయా, సర్పంచుల చెక్ పవర్ రద్దు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. కేంద్రం దృష్టికి వచ్చిందా అధ్యక్ష అని అడిగింది. ఆమె ప్రశ్నకు స్పందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అటువంటిదేమీ జరగలేదే, మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయన బదులిచ్చారు. అంతేకాదు గతంతో పోలిస్తే ఇప్పుడు అదనంగా 44% నిధులిచ్చామని బదులిచ్చారు. దీంతో అడిగి మరీ తన్నించుకున్నట్లయిందని పక్కనే ఉండి చూస్తున్న కూటమి ఎంపీలు నవ్వుకున్నారు. వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ నిధులను ఆయా పంచాయతీలకు ఆపేసి తన అవసరాలకు వాడేసుకున్నాడు. పంచాయతీల్లో గెలిచింది వైసీపీ సర్పంచులైనప్పటికీ కనికరం చూపించలేదు. వారంతా రోడ్ల మీదకు వచ్చి గొడవ కూడా చేశారు. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. కానీ తాను దోచుకుంటున్న సమయంలో ఎవడు అడ్డొచ్చినా తన మన అనేదే ఉండదని పాపం ఆ పంచాయతీ సర్పంచులకు తెలియలేదు. దాని పర్యవసానం మొన్న ఎన్నికల్లో అందరూ లెఫ్ట్ లెగ్ తో తంతే జగన్ 11 స్థానాలకు పరిమితమయ్యాడు.